నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నెల్లూరు జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించనున్న సీఎం. మేడే సందర్భంగా భవన నిర్మాణ కార్మికులతో ముఖాముఖి. రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా పింఛన్ల పంపిణీ. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నగదు అందజేస్తున్న ప్రజాప్రతినిధులు. అనంత జిల్లాలో క్వారీలో క్రషర్ల నిర్వాహకుల ఇష్టారాజ్యం. దుమ్ముధూళితో నేమకల్లులో పంటకు తీవ్ర నష్టాలు. పాక్ జాతీయ భద్రతా సలహాదారుగా ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్. పహల్గాం దాడుల వేళ భారత చర్యలతో భయపడుతున్న దాయాద్. ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో భారత్కు సహకరిస్తామన్న అమెరికా. తక్షణం చర్చలు జరపాలని పాక్ ప్రధానికి సూచన. అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం నేమకల్లు గ్రామంలో కంకర క్వారీల దుమ్ముతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నేమకల్లు గ్రామంలో 23 కంకర క్రషర్లు ఉండగా అందులో 18 నడుస్తున్నాయి. వీటి నుంచి పెద్ద ఎత్తున దుమ్ము వెలువడి వాతావరణం కలుషితమవుతోంది. డి హీరేహాల్ మండలంలోని మలపనగుడి, హిడ్దేహాల్, మడేనహళ్లి, హోసగుడ్డం, సోమలాపురం గ్రామాల చుట్టూ మరో 10 కంకర క్రషర్లు నిర్వహిస్తున్నారు. ఈ మండలంలో కొంతమంది క్రషర్ల నిర్వాహకులు రైతులకు అరకొరగా నష్టపరిహారం ఇస్తున్నప్పటికీ నేమకల్లు చుట్టుపక్కల రైతులకు మాత్రం ₹1 ఇవ్వలేదు. నేమకల్లు క్రషర్ల పరిధిలో సుమారు 500 ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. పంటలపై దుమ్ము చేరడంతో నష్టం జరుగుతుందని రైతులు వాపోతున్నారు. పరిహారం ఇవ్వాలని హరిత ట్రిబ్యునల్ ఆదేశించినా నేటికి ₹1 ఇవ్వలేదని రైతులు ఆరోపించారు. మాది 14 ఎకరాలు మంచి పంట పొలాలు ఉన్నాయి. ఈ 14 ఎకరాలు పంట పండించుకొని మేము సాఫీగా జీవనం చేయాలని అనుకుంటే ఈ క్రషర్ల వల్ల మాకు చాలా నష్టం జరుగుతుంది. ఈ క్రషర్ల విషయం అయ్యి అగ్రికల్ వాళ్ళని, రెవెన్యూ వాళ్ళని వీళ్ళందరినీ అడిగి వీళ్ళు మాకేం అది చేస్తాం ఇది చేస్తామని ఎవరు ఏం న్యాయం చేయకపోయేసరికి హైకోర్టుకు పోయినాం. అక్కడ న్యాయం జరగలేదని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్ పోయినాం. గ్రీన్ ట్రిబ్యునల్లోనే ఏమైంది, మాకు న్యాయం జరిగింది, జడ్జిమెంట్ అయింది. ఏం జడ్జిమెంట్ అయింది? పంట పొలాలు మంచి పంట పొలాలు ఉన్నాయి, నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి, బోర్లు 100 అడుగుల్లో వాళ్ళకి నీళ్లు బాగా పట్టినాయి, 3-4 ఇంచులు నీళ్లు ఉన్నాయి, మంచి పంట పొలాలని అగ్రికల్ వాళ్ళు మాకు సర్టిఫై చేసి ఇచ్చినారు. గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఏం చేసినారు, మా సర్టిఫికేట్స్ అన్ని అగ్రికల్ వాళ్ళ సర్టిఫికేట్స్ అన్ని చూసి పంట నష్టం జరిగింది, వీళ్ళకి ఈ పంట నష్ట పరిహారము వీళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలా అని చెప్పని జడ్జిమెంట్ అయింది. ఆ జడ్జిమెంట్ అయ్యిండే దాన్ని కలెక్టర్ దగ్గరికి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మైన్స్ వాళ్ళ దగ్గరికి పోతే ఏదో చేస్తాము, మేము అప్పుడు చేస్తాము ఇప్పుడు చేస్తామని గత 5-6 సంవత్సరాల నుండి మమ్మల్ని ఊరికే తిప్పుతూ ఉన్నారు. కానీ ఇంతవరకు మాకు న్యాయం జరగలేదు. ఇంకా సుప్రీంకోర్టుకు కూడా అప్లై చేసినాము. ఇంకా అదొకటే సుప్రీంకోర్టు కూడా చూస్తామని అనుకున్నాం. 10 ఎకరాల చేను ఉంది. చేను పక్కలనే మేరలోనే కసర్లు 4 కసర్లు ఉండవి. ఆవులు ఇప్పుడు మాకు పంట నష్టము సనా ఎక్కువ అవుతుంది, జస్ట్ వస్తుంది. మాకు కందికి, శనక్కాయకి, మిరప వేస్తే అస్సలు పంట రాదు. అంత లాస్ అయినాము. లక్ష పెట్టి చూస్తే అంత లాసు. అవి వేసపోతే చూద్దాం బాడీకి మార్కెట్కి వేసపోతే చూద్దాం అవి పోవు. ఎంతకంటే అంతకి ఇచ్చేది ఊరికే రావాలా. మాది క్రషర్ల పక్కననే చేనుంది. 5 బోర్లు క్లాప్స్ అయినాయి. అప్పుడు బోర్ బ్లాస్ట్ వల్ల ఇప్పుడు కానీ బ్లాస్ట్ చేస్తున్నారు. వాళ్ళు నష్టపరిహారము ఇవ్వడం లేదు. మా పైన ఎంఆర్ఓ సారు వాళ్ళంతా నా పైన, ఈరోజురావు పైన కేసులు పెట్టి ఇంతవరకు కోర్టు తిరుగుతున్నాం. కోర్టు ద్వారా కూడా నష్టపరిహారం ఇవ్వాలని వచ్చింది కానీ ఇంతవరకు యా గవర్నమెంట్ ఇవ్వలేదు, యా కలెక్టరు మాకు అందగా నిలబడలేదు. కేసులనంతో ఇంతవరకు కోర్టుల్లో తిరుగుతున్నాం. నీళ్ళు పంట ఇడిస్తే దుమ్ము పంట మీద కూర్చుంటుంది. దుమ్ము మాకేం లాభమే లేదు. అంత అప్పు చేసి కానీ కూర్చున్నాము. ఊరికే మంది దుడిచేదే వడ్డీ. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక కర్షక సోదరులకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా ఎందరో మహానుభావులు జరిపిన పోరాట ఫలితంగా కార్మిక లోకంలో చైతన్యం వెళ్లివిరిసిందన్నారు. ఆనాటి దోపిడీ విధానాల్ని సమూలంగా మార్చి కార్మికులు తమ హక్కులను సాధించుకున్న రోజు ఇదని అన్నారు. కార్మిక శక్తి లేనిదే సమాజం ముందుకు వెళ్లదని చెప్పారు. కార్మిక కర్షకులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ముందుకెళ్లడం ప్రస్తుతం అత్యంత అవసరమని సీఎం వ్యాఖ్యానించారు. కార్మిక వర్గం పక్షాన
నిలబడి వారికి మేలు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. నాలా చట్టం రద్దు, ఉచిత ఇసుక విధానం, భవన నిర్మాణాలకు అనుమతులు సరళతరం చేయడం వంటి నిర్ణయాలతో ఇప్పటికే నిర్మాణ రంగాన్ని నిలబెట్టి లక్షల మంది జీవితాలకు భద్రత కల్పించామని గుర్తు చేశారు. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు, అన్ని ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుతో పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు సృష్టిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం కార్మికుల ప్రభుత్వంగా, కష్టజీవుల ప్రభుత్వంగా ఉంటుందని చెప్పారు. కార్మికులు తమ హక్కుల కోసం రక్తం చిందించి పోరాడి సాధించిన రోజే మేడే అని మంత్రి నారా లోకేష్ అన్నారు. శ్రామికుల అభివృద్ధిలో అసలైన భాగస్వాములన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో కార్మికులు, కర్షకుల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. వారికి అన్ని విధాలా అండగా నిలుస్తున్నామన్నారు. కార్మికులకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మేడే శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ రాణిగారి తోటలోని 17, 18వ డివిజన్లలో ఎంపీ కేశినేని శివనాథ్ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఇంటింటికి వెళ్లి దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులకు పింఛన్ సొమ్ము అందజేశారు. దేశంలో అత్యధికంగా పింఛన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే పింఛన్ను విడతల వారీగా కాకుండా ఒకేసారి పెంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారన్నారు. దేశవ్యాప్తంగా చేనేత హస్తకళలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన యూనిటీ మాల్ను విశాఖలోని మధురవాడలో నిర్మించనున్నారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా మే 2న ప్రధాని మోదీ యూనిటీ మాల్ నిర్మాణానికి వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు. మరో కీలక నిర్మాణానికి విశాఖ వేదిక కానుంది. 172 కోట్లతో G+4 అంతస్తులతో యూనిటీ మాల్ను నిర్మించనున్నారు. ఇందుకోసం తొలి విడతగా కేంద్రం 86 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. 2026 మార్చి నాటికి మాల్ను పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. కేంద్రం 172 కోట్లను 50 ఏళ్ల కాలానికి వడ్డీ లేని రుణంగా ఇస్తుంది. మధురవాడ రెవెన్యూ గ్రామం పరిధిలోని సర్వే నంబర్ 426/2లోని 5 ఎకరాల విస్తీర్ణంలో యూనిటీ మాల్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రుషికొండ బీచ్ కు 5 కిలోమీటర్ల దూరంలో కొండ ఏటవాలు ప్రాంతంలో సముద్రాన్ని ఆనుకుని నిర్మించనున్నారు. G+4లోని మొదటి 2 అంతస్తుల్లో 62 దుకాణాన్ని ఏర్పాటు చేయనున్నారు. 1 డిస్టిక్ట్ 1 ప్రోడక్ట్ భౌగోళిక గుర్తింపు కింద దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఉత్పత్తుల అమ్మకాలకు వీటిని కేటాయించనున్నారు. 3వ అంతస్తు నుంచి సముద్రాన్ని వీక్షించేలా ఏర్పాటుంటుంది. 4వ అంతస్తులో కన్వెన్షన్ హాల్, 2 మినీ థియేటర్లు ఉంటాయి. రీటైల్ స్టోర్లు, ఫుడ్ అండ్ బేవరేజ్ అవుట్లెట్లు, వినోద సదుపాయాలు, ఫిట్నెస్ సెంటర్లు, బ్యాంకు శాఖలు, ఫర్నిచర్ స్టోర్లు కూడా వస్తాయి. వీటిపై వచ్చే ఆదాయం ఆధారంగా కేంద్రం ఇచ్చిన రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీరుస్తుంది. గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో డ్రోన్ల స్టాళ్లు ఏర్పాటు చేశారు. వజ్రోత్సవాల సందర్భంగా కళాశాల యాజమాన్యం డ్రోన్ల ప్రదర్శన ఏర్పాటు చేసింది. రైతులతో పాటు సాధారణ ప్రజలకు అత్యవసర సమయాల్లో పనికొచ్చే డ్రోన్లను ప్రదర్శనకు ఉంచారు. డ్రోన్ల వినియోగం, ప్రయోజనాలు, ప్రత్యేకతలు, ప్రభుత్వ రాయితీల వంటి వాటిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ అందిస్తారు. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు డ్రోన్లు కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది. రైతులను 5 మందిని కలిసి ఒక బృందంగా ఏర్పాటు చేసి రాయితీ పైన వాళ్ళకు డ్రోన్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వ్యవసాయంలో సాంకేతికత పెంచాలి, అలాగే కూలీల వినియోగాన్ని తగ్గించడంతో పాటుగా రైతులకు కొంత శ్రమ లేకుండా పంటలను సాగు చేసే విధంగా కూడా తీర్చిదిద్దాలని చెప్పేసి ఒక లక్ష్యంతో ప్రభుత్వం ఈ డ్రోన్ల పంపిణీ కూడా శ్రీకారం చుట్టింది. మనతో పాటు విహంగా టెక్నాలజీ సంబంధించినటువంటి శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఎట్లా ఇప్పుడు ఈ డ్రోన్ల వినియోగం ఎలా పెరిగింది, ఏ పంటలకు సంబంధించి ఏ పనుల కోసం వీటిని ఉపయోగిస్తూ ఉన్నారు? లేబర్ కాస్ట్ తగ్గించుకోవచ్చు. వాటర్ వినియోగం కూడా కొంచెం అందుబాటులో లేని ఏరియాల్లో కూడా మనం 10 లీటర్స్ ట్యాంక్తో దీంతో వాటర్ స్ప్రే చేసుకోవచ్చు. 1 ఎకర్ వచ్చి 5 to 6 మినిట్స్లో స్ప్రే చేసుకోవచ్చు అండి. 1 సెటప్ బ్యాటరీ వచ్చి 3 to 4 ఎకర్స్ స్ప్రే చేసుకోవచ్చు అనమాట. 20% ముందు సేవ్ చేసుకోవచ్చు అండి. రైతుకి దీని ద్వారా మనీ సేవ్ అవుతుంది. యాక్చువల్గా డ్రోన్ వచ్చి అన్ని క్రాప్స్కి సూటబుల్ అండి. వరి, ప్యాడీ, మైజ్ ఏ క్రాప్స్కైనా స్ప్రే చేసుకోవచ్చు అనమాట. మ్యాపింగ్ ఇచ్చుకొని మనం గట్టు మీద ఉండి స్ప్రే చేసుకోవచ్చు అనమాట. మందు కొట్టే వాళ్ళకి ఈ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి కాబట్టి డ్రోన్ ద్వారా స్ప్రే చేసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు వీటి వినియోగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము ఎలాంటి స్కీమ్స్ అమలు చేస్తుంది రైతులకు అందుబాటులో తీసుకోవడానికి ఏంటి, వాటి వివరాలు ఏమిటి? రాష్ట్ర ప్రభుత్వం RKVY స్కీమ్ కింద రైతులకు సబ్సిడీ 80% సబ్సిడీ కింద ఇవ్వటం జరుగుతుందండి.
మన ఎస్ఎల్టీసీ స్టేట్ లెవెల్ టెక్నికల్ టీమ్ ఫిజికల్ టెస్టింగ్లో 2 కంపెనీలు సెలెక్ట్ అయినాయని. అందులో మాది విహంగా డ్రోన్స్ అండి. మా డ్రోన్ యూనిట్ టోటల్ కాస్ట్ వచ్చి 9,81,000 అండి. ఇందులో 80% సబ్సిడీ పోతుంది. ఈ డ్రోన్తో పాటు 5 సెట్స్ ఆఫ్ బ్యాటరీసు, 2 ఛార్జర్లు, డ్రోన్ టూల్ కిట్టు, ఫుల్ సెట్ ఆఫ్ ప్రొపెల్లర్స్, క్యారింగ్ కేసు రైతులకు ఇస్తారు. దీంతోపాటు 1 year వారంటీ, 2 years ఏఎంసీ, 1 year ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తాం. ట్రైనింగ్ కూడా ఇస్తామండి. ఆర్పిసి ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇస్తాం. డ్రోన్ సాంకేతికత రోజు రోజుకు పెరిగిపోతుంది. ప్రజా జీవితంలో ఉపయోగపడేలా డ్రోన్ల ఆవిష్కరణకు సంబంధించి స్టార్టప్ కంపెనీలు కావచ్చు, ప్రముఖ సంస్థలు కూడా ఈ రంగంలోకి ప్రవేశించి పరిశోధనలు చేస్తూ ఉన్నాయి. చాలా రకాల డ్రోన్లు కూడా అభివృద్ధి చేశాయి. అవన్నీ వినియోగంలోకి తీసుకురావడంతో పాటుగా ప్రజలకు ఉపయోగపడే విధంగా కూడా వాటిని చాలా చోట్ల ఉపయోగిస్తున్నారు. ప్రధానంగా అత్యవసర సమయాల్లో డ్రోన్ల వినియోగం కావచ్చు, లేకపోతే వ్యవసాయానికి సంబంధించి డ్రోన్ల వినియోగం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. దీనికి సంబంధించి డ్రోగో కంపెనీ వివిధ రకాల డ్రోన్లను కూడా రూపొందించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. మనతో పాటు డ్రోగో కంపెనీకి చెందినటువంటి ప్రతినిధి సోహైల్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సోహైల్, ఎట్లా ఈ డ్రోన్స్ ఎలా ఉపయోగపడతాయి, ఏంటి అసలు ప్రధానంగా ఈ డ్రోన్ సంబంధించి దేంట్లో ఉపయోగిస్తాం మనం? ఇది మొత్తం మనం స్ప్రేయింగ్ కోసం యూజ్ చేస్తాం డ్రోన్స్. ఇప్పుడు పొలాల్లో స్ప్రేయింగ్ కోసం మామూలుగా 200 లీటర్లతో రైతులు బాగా ఇబ్బంది పడి నీళ్లు ఎక్కువ యూజ్ చేస్తారు. అలా కాకుండా 10 లీటర్లతో మనం స్ప్రే చేసుకోవచ్చు. నీళ్లు ఆదాయం అయ్యిద్ది, మనకి టైం ఆదాయం అయ్యిద్ది. 6 నిమిషాల్లో 1 ఎకరం మీకు స్ప్రే అయిపోయిద్ది. అలాగా మీకు తొందరగా అయిపోయింది. రైతుల కోసం ఇవి మా డ్రోగో కంపెనీ వాళ్ళ కోసం ఇది ఇచ్చేసింది. డ్రోగో మందు 1 ఎకరానికి ఎంత యూజ్ చేస్తాం, దీనికి 75% అంటే 25% మందు తగ్గించి కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు. ఎక్కడ మిస్ అవ్వకుండా మ్యాపింగ్ ఆటోనమస్ 2 టైప్స్ ఉంటాయి, 2 కొట్టుకోవచ్చు. మీరు 9,80,000 డ్రోన్ వచ్చేటప్పటికి ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే ప్రజెంట్ మీకు 80% సబ్సిడీ ఇస్తుందండి. వ్యవసాయానికే కాకుండా కొన్ని రకాల అత్యవసర పరిస్థితుల్లో కొన్ని రకాల డ్రోన్లు సర్వేకి సంబంధించి కూడా వాడుతున్నారు కదా. ఏంటి ఈ డ్రోన్ ప్రత్యేకత ఏంటి అసలు? నార్మల్ ల్యాండ్ సర్వే చేసుకోవచ్చు, లేదా అత్యంత అవసరంలో కావాలంటే మెడిసిన్ కూడా యూజ్ చేస్తాం. మనం మెడిసిన్ కూడా పంపిస్తాం. డిస్టెన్స్ రేంజ్ ఉండిద్దండి. ఇది 25 kilometers దాకా రేంజ్ వెళ్ళిద్ది. మొత్తం కెమెరా ఉండిద్ది, జీపీఎస్ ఉండిద్ది. జీపీఎస్ సిగ్నల్ ద్వారా కెమెరా తీసుకుంటూ వెళ్ళిద్ది. కాస్ట్ వచ్చేటప్పటికి 24 to 25 lakhs ఉండిద్దండి ఇది కాస్ట్. వరదలు వచ్చినప్పుడు, ఫ్లోడ్స్ వచ్చినప్పుడు ఎలా ఇటు నుంచి అటు దాటలేము. దీని ద్వారా మనం అటు పక్కన వాళ్ళకి ఫుడ్ ఇవ్వచ్చు, లేదంటే మెడిసిన్ ఏమైనా యూజ్ చేసి వాళ్ళకి పంపించవచ్చు వాళ్ళకి. అలాగే మన విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినాయి, మా డ్రోన్స్ ద్వారా ఫుడ్ కూడా అందరికీ ఇచ్చేసాము. దీనికి సంబంధించి కొన్ని రకాల కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు కూడా కుదుర్చుకుని రైతులకు కావచ్చు, లేకపోతే వివిధ రకాల ప్రజలకు కావచ్చు, లేకపోతే ఎమర్జెన్సీ అంటే అత్యవసర వైద్యానికి సంబంధించి కావచ్చు, ఈ డ్రోన్ల వినియోగాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకుని వచ్చింది. కెమెరామెన్ కేశవతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు. కోనసీమ అనగానే గుర్తొచ్చేది కొబ్బరి చెట్లు. వాటికి కాసే కాయల్ని భక్తుల వద్దకు చేరవేసే కార్మికుల కష్టం వెలకట్టలేనిది. చెట్టు నుంచి కాయను దించేది మొదలు పీచు ఒలిచే వరకు ఎంతో శ్రమిస్తారు. ఒక్కోసారి ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతుంటారు. ఏళ్ల తరబడి శ్రమిస్తున్నా వారి జీవితాల్లో మాత్రం వెలుగులు కనిపించడం లేదు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఆ శ్రమజీవుల వెతలపై ప్రత్యేక కథనం. పదునైన గుణపంపై మెడలు వంచి చెమటలు కక్కేలా శ్రమిస్తున్న వీరంతా కొబ్బరి వలుపు కార్మికులు. కోనసీమ జిల్లాలో ఏ మూలకు వెళ్లినా ఇలాంటి దృశ్యాలే దర్శనమిస్తాయి. కొబ్బరి చెట్టుని కన్నబిడ్డ కంటే ఎక్కువగా భావించే కోనసీమ ప్రజలకు వాటితో అనుబంధం మరువలేనిది. ఈ ప్రాంతంలో కొబ్బరి ఉత్పత్తులే ప్రధాన జీవనాధారం. చెట్టు నుంచి కాయను దించే మొదలు ఆ తరువాత పిలక కొబ్బరికాయ, కురుడి కొబ్బరి, ఎండు కొబ్బరి, కొబ్బరి పీచు, తాళ్లు, ఇతర ఉప ఉత్పత్తులు, ఇలా ప్రతి పనిలోనూ కార్మికుల కష్టం మాటల్లో వర్ణించలేనిది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అలుపెరగకుండా సాగే ఈ పని ఎంతో కష్టంతో కూడుకున్నది. గుణపంపై కాయపీచు ఒలిచే పనిని కార్మికులు నైపుణ్యంతో చేస్తారు. ఈ కాయలు ఒలిచే క్రమంలో ఒక్కోసారి అరచేతులు రక్తమూడుతాయి. ఏమాత్రం లయ తప్పినా ప్రాణాలకే ముప్పు. కొబ్బరి చెట్టెక్కి కాయల్ని కిందకు దించే కార్మికుల కష్టం వెలకట్టలేనిది. గత 30 సంవత్సరాలుగా పొదుపు కార్మికులుగా పనిచేస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా చేసినా కూడా మాకు ఏ విధమైన సహాయ సహకారాలు జరగట్లేదండి. గుణపం మీద చాలా కష్టంగా ఉంటుందండి. కజ్జికాయలు ఉంటాయండి, మంచికాయలు ఉంటాయండి, చెట్టకాయలు ఉంటాయి, పుచ్చికాయలు ఉంటాయండి, అన్ని పొలాలండి. ఒలి చెట్లను ప్యాకింగ్ చేసి ఇవ్వాలండి. చేతిలో పట్టుకుంటాయంటే చేతిలో పట్టుకుంటే అజాగ్రత్త ఉంటే
అవసరమైతే పొట్ట మీద కూడా కూర్చుంటుంది. కష్టం చాలా ప్రమాదకరమైందండి. మేము చెట్టు ఎక్కామంటే వైర్ ఉంటుంది, ఆ వైర్ మీద ఏం జరిగినా కూడా మా ప్రాణాలు అలా వదిలేస్తాం. చెట్లు మంచి కానీ చెట్టుకి ఆకు ఉందనుకో అది కూడా మా ప్రమాదం చెట్టుకి లాగేస్తుంది. అప్పుడు నుంచి ఇలా ఎంతోమంది చచ్చిపోయారు మా కార్మికులు. ఇక్కడ ఒలిపోతున్నాం, పొట్టలో దిగిపోతున్నాయి. మొన్న అప్పనపల్లిలో ఒక అతను పొట్టలో దిగిపోయి చనిపోయండి. చేతులు చూడండి ఎంత దారుణంగా ఉంటాయండి మాకు. మా చేతులు ఎంతో కష్టపడితే కానీ మాకు శ్రమలు ఈ పోట్లు వచ్చేస్తాయి. మాకు కీళ్ళు ఇవన్నీ పోట్లు వచ్చేస్తాయి. నడుమ ఎన్నిపో సరిపోద్ది. 24 గంటలు ఇలా పొడితేనే ఉండాలి మేము. ఇలా పొడితేనే ఈ గూడు అరిగిపోద్ది, ఈ మెల్లజావలు అరిగిపోతాయి. ఈ పరంగా వచ్చేటప్పటికి కళ్ళు కనపడం మాకు, ఆ పొట్టుచ్చి కళ్ళు పడుతుంది. ఎంత కష్టమో తెలుసా. మమ్మల్ని ఎవడో పట్టించుకోవడం మా కర్మ ఏంటో కానీ మేము దీంట్లో వృత్తిలో నేర్చుకున్నాం. ఎవడు కూడా నేర్చుకోవట్లేదు కూడా ఇది కర్మ. నేను 38 సంవత్సరాల బట్టి నుంచి జరుగుతున్న గూళ్ళో అవుతుంది. ఇప్పుడు కొబ్బరికాయ గంటి శక్తి లేదు నాకు. మొన్న కంటి చూపు తగ్గితే సత్యసాయి సేవ సంస్థ ఫ్రీగా చేయించానంటే నేను ఆపరేషన్ చేయించుకున్నాను. 500-600 కాయలు చూడండి 300 కాయల్లోకి వచ్చేసాను. చాలా కష్టం సార్. అప్పటి నుంచి 15 సంవత్సరాల మట్టించి నేను కొబ్బరికాయ పనిలో చేస్తున్నాను సార్. అయితే ఇప్పటికీ కూడా మా కార్మికులకి సందల వరకు కొట్టుకోవటం ఏదో అలాగా కాల్చాపన అయిపోవటం తప్పండి. ఇంతవరకు మాకేం గుర్తింపు అనేది లేదండి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 2 లక్షల మందికి పైగా కార్మికులు కొబ్బరి పంటపై ఆధారపడి బతుకుబండి లాగిస్తున్నారు. కొబ్బరికాయల దింపు, పట్టుబడి, కురుడి కొబ్బరి, తరుగు, పీచు, తాళ్లు, డొక్కలు, ఈనెలు, వలుపు కార్మికులు ఇలా వివిధ రకాలుగా కార్మికులు సేవలందిస్తున్నారు. వీరిలో వలుపు కార్మికులు 50,000 మంది వరకు ఉంటారు. వీరు తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నారు. చేతులు పుళ్లు పడ్డం, కాళ్లు చచ్చుబడిపోవడం, భుజాలు మెడలు అరిగిపోవడం, చేతుల నొప్పులు ఇలా శారీరక రుగ్మతలు వీరిని వేధిస్తున్నాయి. అయినా కుటుంబ పోషణకు ఈ పని తప్పడం లేదని కార్మికులు చెప్తున్నారు. ఈ ఒలుపు కార్మికులను గుర్తించి ప్రభుత్వం దృష్టిలోకి తీసుకెళ్లి ఒలుపు కార్మికులకు బోర్డు అని మాకు ఇచ్చి ఇన్సూరెన్సు పెన్షన్ అని మాకు ఏదైనా సాయం చేసుకుంటే మా భార్య పిల్లలు పెంచుకోవడానికి మాకు అవకాశం చూపిస్తే ఒక రకంగా మేము బతుకుతా ఉండి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మా ఒలిపోళ్ళు అంత కుంగిపోతున్నాం సార్. 60 సంవత్సరాలు బతికినోడు 40కే చచ్చిపోతాడండి. ఇంపోడు కూడా అంతే అండి. ఈ 2 కష్టాలు సామాన్య కష్టాలు కాదు సార్. ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా గుర్తించలేదు. నిరంతరం కష్టపడుతున్న కొబ్బరి కార్మికులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమమూ అందటం లేదు. గుర్తింపు కార్డులు, బీమా, 50 ఏళ్లు దాటిన వారికి పింఛను, తీవ్ర అనారోగ్యానికి గురైన వారికి వైద్యం, బ్యాంకు రుణాలు ఇలా వివిధ స్కీంలు అమలు చేయాలని కొబ్బరి కార్మిక సంఘాలు దశాబ్దాలుగా పోరాటాలు చేస్తున్నాయి. ప్రజాప్రతినిధులకు వినతులిస్తున్నాయి. కానీ కార్మికుల గోడు అరణ్య రోదనే అవుతోంది. కొబ్బరి కార్మికులకున్న సంక్షేమ పథకాల్ని పునరుద్ధరించాలని కార్మిక సంఘాల నేతలు కోరుతున్నారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం వచ్చింది. మరి ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు మాకు ఈ యొక్క కొబ్బరి బోర్డు త్వరలో ఏర్పాటు చేయాలని, అలాగే 50 సంవత్సరాల పెన్షన్ ఏర్పాటు చేయాలని, ఇన్సూరెన్స్ ఒకటి ఏర్పాటు చేయాలని నేను వారిని కోరుతున్నాను. కొబ్బరి ఉత్పత్తుల్ని కాయలుగా తీర్చిదిద్దే పనికి ఈ తరం వారు ఆమడ దూరంగా ఉంటున్నారు. ఎంతో కష్టము, నైపుణ్యంతో కూడిన ఈ పని చేసే కార్మికుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. భగవంతుడికి భక్తితో సమర్పించే కొబ్బరికాయ వెనకాల కార్మికుల అంతులేని కష్టం దాగి ఉంటుంది. దశాబ్దాలుగా శ్రమిస్తున్న తమ జీవితాల్లో మాత్రం ఎలాంటి అభివృద్ధి లేదని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా కార్మిక ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ ఫలాలు అందించాలని కొబ్బరి కార్మికులు వేడుకుంటున్నారు. అంబాజీపేట నుంచి కెమెరామెన్ రమేష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్. రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభం సందర్భంగా మా ప్రతినిధి వెంకటేశ్వర ప్రసాద్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ప్రజా రాజధాని అమరావతి కొత్త ఊపిరి పోసుకుంటోంది. నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు అడుగులు వేస్తోంది. నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, నా రాజధాని అమరావతి అని ప్రజలంతా సగర్వంగా చెప్పుకునేలా నగర నిర్మాణం సాగబోతోంది. 49,000 కోట్ల విలువైన పనులకు టెండర్లు ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభానికి సకలం సిద్ధం చేసింది. ఆంధ్రుల ఆత్మగౌరవం, ఆకాంక్షలు, భావోద్వేగాలను గౌరవిస్తూ నిర్మాణ పనులు పునఃప్రారంభమవుతున్న మే 2వ తేదీ రాష్ట్ర చరిత్రలో గొప్ప మలుపుగా చిరస్థాయిగా నిలిచిపోనుంది. నమో 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 జనని ఆంధ్రప్రదేశ్ నమః, జయతు జయతు ధరణి కోట అమరావతి నమః. నమో 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 జనని ఆంధ్రప్రదేశ్ నమః, జయతు జయతు ధరణి కోట అమరావతి నమః. రాష్ట్ర రాజధాని అమరావతిలో నూతన అధ్యాయం మొదలవుతోంది. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు దాటినా స్థిరమైన రాజధాని లేని స్థితిలో సుస్థిర నగర నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోంది. అమరావతిని ఆంధ్రప్రదేశ్కు గ్రోత్ ఇంజిన్గా తీర్చిదిద్దేలా పనుల పునఃప్రారంభానికి సిద్ధమైంది. 2015 అక్టోబర్లో రాజధాని పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయగా ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత
2025 మే 2న ఆయన చేతుల మీదుగానే పనులు పునఃప్రారంభం అవుతున్నాయి. 5 ఏళ్ల గ్రహణం వీడి పనులు మళ్లీ మొదలవుతున్న శుభ సందర్భానికి సూచికగా ప్రధాని మోదీ పైలాన్ ఆవిష్కరించనున్నారు. వెలగపూడి సచివాలయం వెనుక 250 ఎకరాల విస్తీర్ణంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు. రాజధాని అమరావతిలో 49,000 కోట్ల పనులకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసింది. ఐకానిక్ భవనాలు, సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టుతో పాటు నివాస సముదాయాల నిర్మాణానికి 12,700 కోట్లు ఖర్చు చేయబోతోంది. 16,200 కోట్ల వ్యయంతో ఆర్టీరియల్, సబ్ ఆర్టీరియల్ రోడ్ల నిర్మాణం, వరద నిర్వహణ పనులు చేపడుతుంది. కేంద్ర ప్రభుత్వ తోడ్పాటుతో ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ నిర్మించి హైవేలతో అనుసంధానించేలా గ్రిడ్ రోడ్ నెట్వర్క్ అభివృద్ధి చేస్తుంది. మౌలిక సదుపాయాల కల్పన, రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ప్లాట్ల అభివృద్ధి సహా మిగిలిన పనుల కోసం 20,100 కోట్లు వెచ్చిస్తారు. పర్యావరణం, పౌర జీవనం మధ్య సమతౌల్యం పాటించేలా అమరావతి నిర్మితం కానుంది. గ్రీన్ బ్లూ కాన్సెప్ట్తో పచ్చదనం, నీటి వనరులకు 30% భూభాగం కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. భారీ ఎత్తున చేపడుతున్న ఈ పనులకు నిధులు ఎలాగంటారా? ఆ వివరాల్లోకే వెళదాం. కేంద్ర ప్రభుత్వ పూచీకత్తుతో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ కలిపి అమరావతికి 15,000 కోట్ల రుణమిచ్చాయి. హడ్కో మరో 11,000 కోట్లు సమకూర్చింది. ఈ డబ్బులతో పనులు చేస్తూనే అవసరానికి అనుగుణంగా కేఎఫ్డబ్ల్యూ సహా ఇతర బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి నిధులు తెచ్చే ప్లాన్ ఉంది. ఇన్ని రుణాలు తెస్తున్నారు సరే, తీర్చేది ఎలా అంటే ఈ విషయంలో ప్రభుత్వం చాలా క్లారిటీతో ఉంది. గతంలో సమీకరించిన 34,000 ఎకరాల్లో నిర్మాణాలు, మౌలిక వసతులకు పోను 4,000 ఎకరాల భూమి మిగులు ఉంటుందని అంచనా. ఎకరానికి 20 కోట్ల రూపాయల చొప్పున వేసుకున్న 80,000 కోట్లు ప్రభుత్వం చేతిలో ఉన్నట్లే. ఈ డబ్బులతోనే రాజధాని రుణం తీర్చాలన్నది ప్రభుత్వ ప్రణాళిక. అందుకే అమరావతి స్వయం సమృద్ధ నగరమని తొలి నుంచి ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వానికి కొంత ల్యాండ్ మిగులుతుంది, సుమారుగా 4,000 ఎకరాలు. ఆ ల్యాండ్ని యాక్చువల్గా ఏంటంటే రేపు సేల్ చేసి ప్రీపేమెంట్స్ ఏదైతే బ్యాంక్ లోన్స్ తీసుకుంటాం, వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఏడీబీ కావచ్చు, ఇతర బ్యాంకులు తీసుకుంటాం, అదంతా రీపే చేసేటట్టుగానే మొదటే డిజైన్ చేసాం. అంటే ఈ రాష్ట్రంలో ఎవరైతే ప్రజలు ట్యాక్స్లు కడుతున్నారో, జిఎస్టీ కావచ్చు, వేరే ట్యాక్స్ కావచ్చు, ఒక్క పైసా కూడా ప్రజల యొక్క ట్యాక్స్ ద్వారా కట్టకుండా సెల్ఫ్ సఫిషియెంట్గా డిజైన్ చేయడం జరిగింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు దాటింది. మరి పనుల పునఃప్రారంభానికి ఇన్ని రోజులు ఎందుకు పట్టింది? ఇది అందరికీ వచ్చే డౌటే. అందుకు బలమైన కారణాలున్నాయి. బుడిబుడి అడుగులు వేస్తూనే ప్రజా రాజధానిగా ఎదుగుతున్న అమరావతిని చంపేయాలని గత ప్రభుత్వం కుట్ర చేసింది. 3 రాజధానులంటూ 3 ముక్కలాట ఆడింది. మాస్టర్ ప్లాన్ను నాశనం చేసేలా కుతంత్రాలకు పాల్పడింది. ఎన్నో ఒప్పందాలను రద్దు చేసింది. దమన నీతిపై పోరుబాట పట్టిన రైతులను అప్పటి సర్కారు ఘోరంగా హింసించింది. ఇన్ని సమస్యల మధ్య ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఇబ్బందుల పరిష్కారానికి 5 ఏళ్ల క్రితం కట్టిన భవనాల పటిష్టత పరిశీలనకు కొంత సమయం పట్టింది. ఈ పరిస్థితుల్లో మరోసారి అమరావతి చుట్టూ ఎలాంటి కుట్రలకు తావు లేకుండా పార్లమెంటు ద్వారా చట్టబద్ధత కల్పించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. శరవేగంగా అమరావతి అభివృద్ధి చెందాలంటే రాజధానికి పరిశ్రమలు రావాలి. అందుకే దేశ విదేశాల నుంచి స్మార్ట్ ఇండస్ట్రీస్ తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. పేరెన్నికగన్న వర్సిటీలను రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మొత్తం 5 లక్షల మంది విద్యార్థులతో అమరావతి విద్యా కేంద్రంగా విలసిల్లాలి అన్నది రాష్ట్ర ప్రభుత్వ ప్లాన్. అలా జరగాలంటే అంతర్జాతీయ సమాజంతో అమరావతి అనుసంధానం కావాలి. అందుకోసం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరం. అమరావతిని క్రీడా నగరంగా అభివృద్ధి చేయనున్న ప్రభుత్వం ప్రపంచ స్థాయి సౌకర్యాలతో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. ఇవన్నీ సాకారమైనప్పుడే జనంతో అమరావతి కళకళలాడుతుంది. అప్పుడే ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది. ఒక సిటీ నిర్మించేటప్పుడు అక్కడ జనాభా ఉండాలి. అంటే రైతులకు ఏదైతే ప్లాట్లు ఇచ్చి వాళ్ళ ప్లాట్ల విలువ పెరిగినాయో అది నిలవదు, పడిపోతుంది. సో వాళ్ళ ప్లాట్ల విలువ నిలవాలి, ఇంకా పెరగాలంటే జనాభా రావాలి. జనాభా ఎప్పుడు వస్తాయి? ఇండస్ట్రీస్ వస్తేనే అనేక యాక్టివిటీస్ రావాలి. అందుకని అనేక యూనివర్సిటీని యాక్చువల్గా నెలకొల్పడానికి ల్యాండ్స్ కూడా ఇవ్వడం జరిగింది. భారీ ప్లాన్తో నిర్మిస్తున్న అమరావతి ప్రస్తుత పరిస్థితి ఏంటి? పాలనా అవసరాలు తీర్చేలా గతంలోని రాజధానిలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు నిర్మించారు. నివాస సముదాయాలు పూర్తయ్యే దశలో ఉన్నాయి. సీడ్ యాక్సెస్ సహా మరికొన్ని రోడ్లు కూడా వేశారు. ఇప్పటి వరకు 30,885 కోట్ల పెట్టుబడులు రాజధానికి వచ్చాయి. అత్యున్నత విద్యా సంస్థలు అడుగుపెట్టాయి.
వైద్య విజ్ఞాన కేంద్రాలు, 5 స్టార్ హోటళ్లు రాబోతున్నాయి. ఆర్బీఐ, ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, నాబార్డు సహా సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, విదేశ్ భవన్, హడ్కో, హెచ్పిసిఎల్ ఏర్పాటు కాబోతున్నాయి. దేశంలోని తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ను అమరావతిలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ, ఐఐటి మద్రాస్ సహకారం కోరింది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, సిఐఐ గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ కూడా రాజధానికి వస్తున్నాయి. వచ్చే 3 ఏళ్లలో రాజధాని అమరావతికి ఓ రూపం తేవాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. అంతా అనుకున్నట్లు జరిగితే చుట్టూ ఉన్న విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలితో కలిపి అమరావతి మహానగరంగా ఎదిగి తీరుతుంది.